సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై కవిత తరపున వేసిన పిటిషన్ను సుప్రీం విచారించింది. మహిళను ఈడీ విచారణకు పిలవొచ్చా అని పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ దాఖలు చేసింది ఎవరనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. ఈ పిటిషన్ను విచారణకు చేపట్టిన సుప్రీం ధర్మాసనం మధ్యంతర రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆమె రేపు తప్పనిసరిగా ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు గతంలో సోనియా గాంధీ సహా పలువురు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవకాశంలో సగం అని చెప్పి మహిళలకు సమానమైనటువంటి స్థానం ఉండాలి పార్లమెంట్లో అనే అంశంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండాలని చెప్పి భారత్ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇవాళ దానికి కొనసాగింపుగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంటే పార్లమెంట్ బయట చేసే కార్యక్రమాలు పార్లమెంట్ లోపట చేసేటటువంటి కార్యక్రమాలకు చాలా అంతరం ఉంటుంది. ఇవాళ జరిగేటటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎక్కువగా ఎంపీస్ని అన్ని పార్టీస్ నుండి పిలిచి పార్లమెంట్ లోపల పాటించాల్సినటువంటి పద్ధతులు, అంటే ఉదాహరణకి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టవచ్చు మహిళా రిజర్వేషన్ కోసం, 0 అవర్లో క్వశ్చన్ అడగవచ్చు, స్పెషల్ మెన్షన్ చేయవచ్చు, అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వచ్చు. ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా పార్లమెంట్ లోపల ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అనేటటువంటి అంశాలను డిస్కస్ చేయడానికి ఇవాళ ఒక మంచి పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో చాలా పార్టీల ఎంపీలు వస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారి మద్దతును కూడగడదాం. రానటువంటి పార్టీలను కూడా ఫ్యూచర్లో వచ్చే విధంగా పార్టీల మీద పార్లమెంట్ లోపల ఒత్తిడిని పెంచుతాం. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేంత వరకు పట్టుదలతో ముందుకు సాగుతాం. ఆకాశంలో సగం, ధరణిలో సగం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి రాఘవేంద్ర, కవితకు సుప్రీంలో షాక్ తగిలిన నేపథ్యంలో ఈడీ ముందుకు రేపు హాజరు కానున్న తరుణంలో మీ వద్ద ఉన్న అప్డేట్స్ అందించండి. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికీ ఆమె 11వ తేదీన విచారణకు హాజరు కావడం జరిగింది. దాదాపు 5 గంటల పాటు ఆమెను విచారించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా, అదేవిధంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొద్ది మంది నేతలు కూడా ఉన్నారు. అరుణ్ పిల్లైకి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించిన దాంట్లోనే కేంద్రంగా ఇదంతా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చడం జరిగింది. దీంతో భాగంగానే అరుణ్ పిల్లై కవితకు బినామీగా ఉన్నాడు. అదేవిధంగా బుచ్చిబాబు కవితకు సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే ఇదంతా కూడా లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా 100 crores ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేసి విచారించున్నారు. అయితే ఇప్పటికే అరుణ్ పిల్లైకి సంబంధించి ఆయన 3 రోజుల పాటు మరోసారి కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, అదేవిధంగా కవిత ముగ్గురిని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళను ఈ విషయాన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఈ డీల్ కుదుర్చడం జరిగింది, ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనే దానిపైన కూడా ముఖ్యంగా కవితను విచారించడం సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మొన్న కవిత విచారణకు హాజరైనప్పుడు ఆమెను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొంత ఆందోళన బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కలిగింది. అప్పటికే అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి కూడా భావించినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 8 గంటలు పైన విచారించి ఆమెను పంపించడం జరిగింది. మరోసారి విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలోనే రేపు విచారణకు హాజరవుతుంది. కాబట్టి రేపు కవిత అరెస్ట్ జరుగుతుందా లేకపోతే విచారించి మళ్ళీ తిరిగి విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేస్తారా అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కవిత అరెస్ట్ ఖాయమని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు, మిగతా నేతలు, సీనియర్ న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కవిత రేపు విచారణకు హాజరవుతే మళ్ళీ తిరిగి విచారణకు హాజరవుతారా లేకపోతే రేపు అరెస్ట్ చేసి ఆమెను రిమైండ్ చేస్తారా అనేది కూడా ఇంకా ప్రస్తుతం ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో విచారణకు రేపు ఉదయం ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కానున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.